కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా మొదలైంది. అసలు టీడీపీ ఏర్పడిన తర్వాత తొలిసారి కడపలో జరుగుతున్న ఈ మహానాడుకు చాలా ప్రత్యేకతలున్నాయి. తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పొత్తులపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం, అనేక తీర్మానాలు చేయనున్నారు. అయితే వీటన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టం మరోటి ఉందని టీడీపీ వర్గాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినా చంద్రబాబే ముందుకు తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం టీడీపీలో మరో తరం కీలకంగా మారింది. గత ఎన్నికల్లో యువతరం ఎక్కువగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు వారంతా టీడీపీని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోవాలన్న ఒత్తిడి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో పెరుగుతోంది. అయితే టీడీపీ భవిష్యత్ వ్యూహాల్లో ఆ నిర్ణయం అత్యంత కీలకంగా మారనుంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీలో లోకేష్ కీలకంగా వ్యవహరించారు. పార్టీపై పట్టును పెంచుకుంటూ ఇప్పుడు తానే అంతా అన్నట్లుగా ఎదిగారు. ఈ క్రమంలో ఆయన మాటనే పార్టీలో చెల్లుబాటవుతోంది అన్నది వాస్తవం. పార్టీలో నామినేటెడ్ పదవుల నుంచి నియామకాలు, మార్పులు, చేర్పులు అన్నీ కూడా లోకేష్ సలహా సంప్రదింపులతోనే జరుగుతాయన్నది చాలా కాలంగా వినిపిస్తున్న టాక్. చంద్రబాబుని జైల్లో పెట్టినప్పటి నుంచి పార్టీలో కీలక నిర్ణయాలని లోకేష్ తీసుకుంటున్నారు. ఢిల్లీ పెద్దలతో లాబియింగ్ చేయడం, జనసేనతో పొత్తు ఏర్పడినప్పుడు మాటల్లోనూ, చేతల్లోనూ ఎక్కడా ఆ పొత్తు డిస్టర్బ్ కాకుండా వ్యవహరించారు. తన ప్రసంగాల్లో పదును పెంచారు. ఇలా అన్ని విధాలా లోకేష్ పార్టీలో పట్టు సాధించారు. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా మహానాడు వేదికపై ఇకపై పార్టీలో కీలక నిర్ణయాలు తానే తీసుకుంటూ అధినేత చంద్రబాబుపై భారం తగ్గేలా చేస్తున్నారు. దీంతోనే లోకేష్ పూర్తి స్థాయిలో టీడీపీ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ ప్రచారం బలంగా సాగుతోంది. ఇక మహానాడు వేదికగా లోకేష్ పలు కీలక తీర్మానాలు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ లోకేష్ ఫ్యూచర్ సీఎం, ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ. ఏపీలో ఆయన నవతరం నాయకుడు, అచ్చమైన సీమ బిడ్డ. సీమలో బలంగా ఉందని భావిస్తున్న వైసీపీకి అక్కడే రీసౌండ్ చేయడం ద్వారా గట్టి బదులిచ్చేందుకే చంద్రబాబు మహానాడుని కడపలో ప్లాన్ చేశారని రాజకీయ వర్గాలంటున్నాయి. మరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ ని చంద్రబాబు నియమించబోతున్నారా, లేక సీఎం, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించబోతున్నారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే.